మొన్న డ్యూటీ తొందరగా అయిపోయింది అనమాట. తొందరగా అయిపోయింది, పాట పెట్టుకున్నాను. ఏం పాట? చెల్లియ్య 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 ఆళ్ళ బడ్డీలో ఆ పాట పెట్టుకుని మంచి ఆవేశంగా కారు యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుంటూ అని తోలుకుంటూ వచ్చేస్తున్నాను. తోలుకుంటూ వచ్చేస్తుంటేనే ఈ లోపల కోవిడ్ మరి అంతే కదా, మరి అంత స్పీడ్ లో యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుని తోలుకుంటూ వస్తున్నాను. ఆ పాట పెట్టుకుని భూమి మీద ఇలా కోవిడ్ పక్కన వెళ్తున్నాడు. పక్కన వెళ్ళి అలా అద్దం దించి ఏదో అంటున్నాడు. ఏంటా అని అద్దం దించాను. అద్దం దించి ముక్కు మాఫీ అంటున్నాడు. నాకు మాఫీ అనేది కొద్దిగా అర్థమైంది, ముక్కు మాఫీ అర్థం కాలేదు. నేను ఎత్తుక్కున్నాను. నువ్వేను ఏంట్రా నాకు ముక్కు లేదంటాడేంటి రీడా, నా ముక్కు నా దగ్గర ఉంది కదా. నేను ముక్కుని ఎత్తుక్కున్నాను. సరే రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళాక మా వాడు చెప్పాను, ఎవడరా పిచ్చోడేంట్రాడా నాకు ముక్కు లేదంటున్నాడు రా, ముక్కు మాఫీ అంటున్నాడు రా, నా ముక్కు నా దగ్గర ఉంది కదరా అన్నాను. ఒరే ముక్కు మాఫీ అంటే తలకి లేదన్నాడు రా, నిన్న తెలియదు ఏంట్రా నీకా అన్నాడు. వెంటనే పిడికిలు అలా బిగించాను రూమ్ లో. నాకు తలకాయ లేదంటాడాడు, నేనేం చేశాను రా అని. తర్వాత ఇంకోటి ఆలోచించాను, ఈడికి ఎలా నిజం తెలిసిందిరా మనకు తలకాయ లేనట్ట, ఈడేమన్నా మన దగ్గరికి వచ్చి చూసాడు అంటావా అనుకో. మరి అంతే కదా, మరి ఇప్పుడు మన గురించి నిజాలు పక్కనోడికి తెలిసినాయి అనుకో, ఆలోచన వస్తుంది కదా, ఎలా తెలిసిపోయింది ఈడికా నిజమని. మరి అది మనతోటి అలాగుంటది అనమాట.